దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ యూజీ పరీక్షను రద్దు చేయమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వ్యవస్థాగత లోపాలు లేకపోవడమే ఇందుకు కారణమని తెలిపింది. అయితే ఇలాంటివి పునరావృతం కాకుండా ఎన్టీఏ లోపాలను సరిదిద్దుకోవాలని సూచించింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారంపై సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. నీట్ పేపర్ లీకేజీలో ఎలాంటి వ్యవస్థాగత ఉల్లంఘనలు జరగలేదు కనుక పరీక్షను రద్దు చేయలేమని స్పష్టం చేసింది. నీట్ పేపర్ లీకేజీలో ఎలాంటి వ్యవస్థీకృత ఉల్లంఘనలు జరగలేదు. ప్రశ్నపత్రం లీకేజీ కేవలం జార్ఖండ్లోని హజారీబాగ్, బీహార్లోని పాట్నాకే పరిమితమైందని తెలిపింది. దీనిపై దర్యాప్తు జరుగుతుందని, అందుకే ఈ పరీక్షను రద్దు చేయలేము అని తెలిపింది. అయితే ఎన్టీఏలో కొన్ని లోటుపాట్లు ఉన్నాయని, విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన అంశంలో ఇలాంటివి జరగడం సరికాదని పేర్కొంది. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎన్టీఏదే అవుతుందని సీజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు నీట్ తీర్పు సందర్భంగా ఎన్టీఏ పనితీరు, పరీక్షల సంస్కరణల కోసం ఇస్రో మాజీ చైర్మన్ కె రాధాకృష్ణన్ నేతృత్వంలో నియమించిన కమిటీకి పలు ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్యానెల్ను మరింత విస్తరించాలని పేర్కొంది. పరీక్ష విధానంలోని లోపాలను సరిదిద్దడానికి అవసరమైన చర్యలపై కమిటీ సెప్టెంబర్ 30లోగా నివేదికను అందజేయాలని ఆదేశించింది. పరీక్షా వ్యవస్థను బలోపేతం చేసేందుకు అంతర్జాతీయ సాంకేతిక సంస్థల సాయం తీసుకోవాలని సూచనలు చేసింది. ఈ నివేదిక అందిన తర్వాత అందులోని అంశాలను అమలు చేసే విధానంపై 2 వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని, విద్యాశాఖను ధర్మాసనం ఆదేశించింది.